దోమ మనల్ని ఎందుకు కుడుతుంది? వాటి ఆహారం కోసమని అనుకుంటాం కదా, కానీ కాదండి. మనుషుల్ని కుట్టే దోమలు ఆడదోమలు. ఇలా చెట్ల నుంచి, మొక్కల నుంచి, పువ్వుల నుంచి జ్యూసులాగా తాగేది మగదోమలు అని అంటుంటారు. ఈ మగదోమలకి మనుషుల్ని కుట్టే అలవాటు లేదంట. మరి మనుషుల్ని ఆడదోమలు ఎందుకు కుడతాయి? ఈ డౌట్ వస్తుంది కదా. అవి వాటి గుడ్లను పెట్టడం కోసం మనుషుల యొక్క రక్తం అవసరం అంట. ఆ ఆడదోమలు పెట్టేటువంటి గుడ్లకి అవసరమైనటువంటి పోషకాలు మన రక్తం నుంచి స్వీకరిస్తాయంట. లైక్ ప్రోటీను, ఐరన్ అలాంటి వాటి కోసం. మరి అవి ఎలా గుర్తుపడతాయి అని అంటే, మన బాడీ యొక్క టెంపరేచరు, శ్వాసక్రియ నుంచి వచ్చేటువంటి CO2, మన చెమట వల్ల వచ్చేటువంటి వాసనకి ఇవి బాగా అట్రాక్ట్ అవుతాయంట. మరి అది ఎలా తీసుకుంటుంది రక్తము అని అంటే, దానికి నోటి దగ్గర పొడవుగా సూదిలాగా సన్నగా ఉండేది, చాలా అంటే చాలా సన్నగా ఉంటుందండి. అది మన బాడీలోకి ఫస్ట్ ఇంజెక్ట్ చేస్తుంది అనమాట. లైక్ ఇంజెక్షన్ లాగా లోపలికి దింపుతుంది. అది దింపిన తర్వాత మన యొక్క రక్తనాళాలు, బ్లడ్ నావెల్స్ ఎక్కడున్నాయో ఫస్ట్ వెతికి అది పట్టుకుంటుంది. మరి రక్తం తాగడానికి బ్లడ్ గడ్డకట్టకుండా ఉండాలి కదా, అందుకని గడ్డకట్టకుండా ఉండేటువంటి రసాయనాలు, ఒక రకమైనటువంటి అలర్జిన్ రసాయనము అవసరం. అది దోమ యొక్క లాలాజలంలో ఉంటుంది. అది లాలాజలంని మన బాడీలోకి ఇంజెక్ట్ చేసి, ఒక స్ట్రా వేసి కనుక మనం జ్యూసులు తాగుతామే, అలా తాగేస్తుందన్నమాట మన నెత్తురు. మరి దోమ కుట్టినాక అలర్జీ ఎందుకు వస్తుంది అంటే, ఆ లాలాజలం అనేది మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్కి పడదట, చిరాకు తెప్పిస్తుందంట. అందుకని దీని గురించి మీలో ఎంతమందికి తెలుసో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.